హాయ్ గైస్, అందరికీ మనం ఒక వీడియో అయితే చేయబోతున్నాం. ఆ వీడియో ఏంటంటే మనకు రీసెంట్గా ఒక 50K ఫాలోవర్స్ అయితే అయ్యారు. దాని మీద నేను ఒక వీడియో అయితే చేశాను. వీడియో చేసి పోస్ట్ అయితే చేశాను. ఆ పోస్ట్కి చాలామంది అయితే కామెంట్ అండ్ మెసేజ్ కూడా చేశారు ఈ ప్రాజెక్ట్ ఏమని. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇంత సపోర్ట్ చేసి ఇంత నాకు ఈ స్టేజ్లో నాకు తెచ్చిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా పేరు థ్యాంక్స్ అయితే చెప్తున్నాను మీకు. ఇలానే మీరు యూట్యూబ్లో కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేయండి. చాలామంది చూసినా కానీ లైక్ చేసుకుంటలేరు. నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోలు అయితే చేయబోతున్నాను మీకు. ఇప్పుడు నీకు టెంప్లెట్ నేను మీకు ఒకసారి నేను ఆ వీడియో ఎలా ఉందో చూపిస్తాను. చూడడానికి ఉంటే ఈ వీడియో చూసేయండి. అక్కడక్కడ మ్యూట్లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి, లేకుంటే మన షార్ట్స్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మన వీడియో చూడండి. ఫస్ట్ అయితే నా పని ఓకే, చూస్తున్నారు కదా. వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేసుకుంటారు, లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు అర్థం కాదు. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో లాస్ట్కి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు కొన్ని అంటే మీకు కొన్ని కొటేషన్స్ వస్తుంటాయి. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ మీకు కొన్ని పేరెంట్స్ అలా మీకు ఇక్కడ మీకు కొటేషన్ చేంజ్ చేసుకుందామన్నా కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో రిలేటివ్స్ పెట్టాను, మీరు ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే నైబర్హుడ్ పెట్టుకోవచ్చు, బ్రదర్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇష్టం, అది మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. మీరు ఇదే ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీరు ఇది ఉంచుకున్నా కూడా పర్లేదు. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి నేను ఇక్కడ నీకు ఎడిటింగ్ అవసరమా, నీకు కొన్ని కొటేషన్లు నాకు ఇష్టం వచ్చిన కొటేషన్ నేనైతే పెట్టాను. మీకు వేరే కొటేషన్ పెట్టుకుందామన్నా కూడా ఇక్కడ నుంచి మీరు ఇది రిమూవ్ చేసేసి వేరే కొటేషన్ పెట్టుకుందామన్నా పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని మీకు కొటేషన్లు అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మీకు కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మై ఈగో అని ఉంటుంది. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే నేను ఎడిటింగ్ చేసిన కొన్ని, అంటే నేను స్ట్రగుల్ చేసిన కొన్ని వీడియో అనేది స్క్రీన్ రికార్డ్ చేసి నేను ఇక్కడైతే పెట్టాను. మీరు కూడా కొన్ని ఆ వీడియో మీకు నేను చేసిన వీడియో మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్లో వెళ్ళి TK 135 అని సెర్చ్ చేస్తే అక్కడ మీకు వస్తుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఆ స్క్రీన్ రికార్డ్ అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి. మీరు సపోజ్ నేను చూపిస్తా చూడండి. ఈ స్క్రీన్ రికార్డ్ ఉందనుకోండి, ఈ స్క్రీన్ రికార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకైతే స్క్రోల్ చేసేయండి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు మై ఈగో అని ఇచ్చాను కదా, మీకు ఆ మై ఈగో కిందకైతే రావాలి. మీకు ఈ వీడియో అనేది ఆ మై ఈగో కిందకు వస్తేనే మీకు బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ చూడండి, చాలా బాగా సెట్ అయింది. ఇలానే ఏముంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవడమే, అంటే బాగానే ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లిరిక్స్ అంటే డైలాగ్స్ వస్తాయి. ఇక్కడ డైలాగ్స్ అనేది ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. నేను ఇచ్చిన ఫాంట్ ఇస్తాను మీకు. 4 ఫాంట్స్ అయితే ఇచ్చాను మీకు. అది ఎక్కడుందో లాస్ట్ చెప్తాను. 4 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ చేసుకోవడం ఏమి ఉండదు. జస్ట్ ఎడిట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది. దాని పక్కన బాక్స్ ఉంటుంది. దాని కింద వ్యూ ఫ్రాంట్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రాంట్స్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్పుట్ చేస్తే దీంట్లో ఉంటుంది. ఇప్పుడే డౌన్లోడ్ చేస్తే పైన 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫాంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసిన ఫ్రాంట్ అనేది ఇక్కడ ఉంటుంది. చూసారు కదా, నేను సపోజ్గా నేను ఇది డౌన్లోడ్ చేశాను. ఈ డౌన్లోడ్ చేసిన ఫ్రాంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది దీంట్లో అయితే ఇన్పుట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఐఆమ్ బ్యాక్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ పింక్ ఉంటుంది. అంటే మీ ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, అది ఏదైనా పర్లేదు. ఒక స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఐఆమ్ బ్యాక్ దగ్గర బీట్ మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో అదైతే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఇది పెడతా. ఇది నేను నా ప్రొఫైల్ అయింది స్క్రీన్ షాట్ తీసుకుంది. ఇది
ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఈ కట్టు ఫ్రేమ్గా వచ్చేలా అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని అయితే కిందకైతే తీసుకొచ్చేయండి. అది అంటే ఇక్కడ మీకు ఐఎమ్ బ్యాక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన దాని తర్వాత ఇది ఎక్కడ వరకు ఉందో ఐఎమ్ బ్యాక్ అనేది అక్కడ వరకు టెక్స్ట్ అనేది ఇక్కడైతే జరుపుకోండి. దాని తర్వాత దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని దాన్ని క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి దీని బ్లెండింగ్ అనేది కొద్దిగా తగ్గించుకోండి. ఇలాగైతే ఒక 45 పెట్టుకోండి, బాగానే ఉంటుంది. ఒక 45 పెట్టుకుంటే ఇక్కడ మీకు వీడియో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. 45 పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అనేది కావాలి. ఇక్కడ మీకు ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే పెట్టుకోండి. మీరు ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు మీ ప్రొఫైల్లో మీకు వీడియోస్ ఉంటుంది కదా, దాన్ని అలా పైకి స్క్రోల్ చేస్తూ ఒక స్క్రీన్ రికార్డ్ అయితే తీసుకోండి. స్క్రీన్ రికార్డ్ తీసుకొని దాని తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. ఒక్క నిమిషం, సారీ, ఇది తీసేయండి మీరు. సారీ, నేను రాంగ్ చెప్పాను. ఇది మీరు స్క్రీన్ రికార్డ్ తీసేయండి. ఇక్కడ కిందకి మీకు ఒక స్క్రీన్ షాట్ ఇది మీకు ఇచ్చాను ఫోటో ఆల్రెడీ. ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది, నేను ఇవ్వలేదు ఇక్కడ. ఓన్లీ అది దాన్ని క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మీరు తీసుకున్న మీరు స్క్రీన్ షాట్ని ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది ఇలాగైతే. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు 50K ఫాలోవర్స్ ఉంటుంది కదా, అది కూడా చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ ఇచ్చింది, ఇక్కడైతే పెట్టుకోవాలి మీరు. సేమ్ ఏముండదు ఇక్కడ రికార్డింగ్ అని దాని పక్కన ఒక లేయర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ రికార్డ్ తీసుకున్నారో ఆ స్క్రీన్ రికార్డ్ అనేది ఇక్కడైతే చేసుకోవాలి. నేను పెట్టి చూపిస్తా, 2 minutes. ఏముండదు, ఇది నేను స్క్రీన్ రికార్డ్ తీసింది. ఈ స్క్రీన్ రికార్డ్ మీ ప్రొఫైల్ వీడియోసే పెట్టుకోవాలి, ఏముండదు. ప్రొఫైల్ వీడియోస్ పెట్టుకుంటే స్క్రీన్ రికార్డ్ తీసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఇలా ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీ స్క్రీన్ రికార్డ్ అనేది ఇలాగైతే అయిపోతుంది. కొంచెం జూమ్ అనేది తగ్గించుకోండి, మీరు కొంచెం జూమ్ అవుట్ అయినా కూడా కొద్దిగా తగ్గించుకోవాలి. చూసారు కదా, సింపుల్గా అయితే సెట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇలానే ఇక్కడ మీకు 10K అవ్వచ్చు, 15K అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు సపోజ్గా 30K ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, సపోజ్గా ఏముండదు, ఇక్కడ మీకు 50K ఇక్కడ మీకు కొన్ని కౌంట్ అవుతూ ఒక 15 అలా 50K దాకా వెళ్తుంది. ఫస్ట్ అయితే దీని టెక్స్ట్ని ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కౌంట్ అప్ అని ఉంటుంది, కౌంట్ అప్ బై డౌన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్కు ఇక్కడ ఒక కీ మార్క్ ఇచ్చాను ఇక్కడ మీకు కీ మార్క్ ఇచ్చిన దగ్గర మీకు సపోజ్గా ఒక 50 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, ఒక 10K అనుకోండి, ఒక 10K ఫాలోవర్స్. ఇలా మీరు కొంచెం స్క్రోల్ చేసేయండి. ఇలా మీకు ఏ నెంబర్ వరకు కావాలో ఆ నెంబర్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. ఇలా మీరు ఇప్పుడు చూడండి 10K దాకా వెళ్తుంది. చూసారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. ఇలానే మీరు సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, ఇక్కడ నేను ఫాలోవర్స్ అయితే ఇచ్చాను, మీరు సబ్స్క్రైబ్ పెట్టుకున్నా కూడా సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఇలా దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో కింద మీకు ఒక 50K ఫాలోవర్స్ అని ఇచ్చాను, ఇన్స్టా ఫ్యామిలీ 50K ఫాలోవర్స్ అని ఇచ్చాను. మీరు 10K ఫ్యామిలీ అని పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రంట్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్ మీద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను 10K అని పెడతా. ఇలా 10K పెట్టుకోవచ్చు. ఇలా ఫాలోవర్స్ అని పెట్టుకోవచ్చు. మీరు సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అయితే ఫాలోవర్స్. ఇలా మీరు ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది మళ్ళీ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. సపోజ్ ఈ ఫోటోనే ఉందనుకోండి, ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఇలా జూమ్ అవుట్ అయినా జూమ్ అయినా కూడా కొంచెం ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. ఇలానే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్ థ్యాంక్ యూ అని ఉంటుంది. ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. నేను చెప్పిందే కాదు, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా చెప్పానో అదే ప్రాసెస్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. దీని ఒక ప్రాజెక్ట్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. 4 ఫాంట్స్ అయితే ఇచ్చాను, ఆ 4 ఫాంట్స్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మీకు మై ఈగో దగ్గర నేను ఒక వీడియో అయితే ఇచ్చాను అన్నాను కదా, ఆ వీడియో అనేది మన టెలిగ్రామ్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడైతే ఛానల్ మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యి ఉంచుకోండి. అక్కడ మీకు ఏ వీడియో అయినా కూడా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అక్కడైతే జాయిన్ అయితే అయిపోండి. అక్కడ వీడియోలు అక్కడ టెలిగ్రామ్లో వెళ్ళి TK135 అని సెర్చ్ చేస్తే అక్కడ మీకు ఒక వీడియో అనేది వస్తుంది. ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను ఏ ప్రాసెస్లో చెప్పానో అదే ప్రాసెస్లో మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీ కోఆర్డినేట్ బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.